కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించిన పాపానికి ఈ రెండు రాష్ట్రాల్లో సంపదను దోచి రాహుల్ బృందం లోక్సభ ఎన్నికల్లో పంచిపెట్టాలని చూస్తుందని అవినీతి పాలనకు సాగించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను పాతర పెట్టాలని కాకతీయ భద్రకాళి క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎం ధర్మారావు ధ్వజమెత్తారు. కాకతీయ భద్రకాళి క్లస్టర్ విజయ సంకల్ప యాత్రలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈరోజు ప్రపంచంలో డిజిటల్ పేమెంట్ పరిస్థితి చేసింది కూడా స్మార్ట్ సిటీ కింద వచ్చిన నిధులే. అంటే 2 టైర్ సిటీస్ ని మౌలిక సదుపాయాలను తీసుకొచ్చి 2 టైర్ సిటీస్ 9.5 సంవత్సరాలు. కాబట్టి ప్రజలందరి దగ్గరికి కూడా ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారికి 17కు 17 సీట్లు నరేంద్ర మోడీ వెంట తెలంగాణ నడుస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీరు అనొచ్చు ఎట్లా 17 అని. మోడీ గారికి దేశం మొత్తం ఆయన వెంట నడుస్తుంది. రాజస్థాన్లో పోయినసారి 25కి 25 సీట్లు నరేంద్ర మోడీ గారు గెలిచారు. గుజరాత్లో 26కి 26, అదేవిధంగా ఢిల్లీలో 7కి 7, హిమాచల్లో 4కు 4, గోవాలో 2కు 2. ఈ విధంగా 6 రాష్ట్రాల్లో 100% రిజల్ట్ నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఇచ్చారు. ఇంకొక 5-6 రాష్ట్రాలలో 90% రిజల్ట్ ఇచ్చారు. మధ్యప్రదేశ్లో 29లో 27, ఛత్తీస్గఢ్లో 13కు 11, ఉత్తరప్రదేశ్లో 80కి 64, బీహార్లో అనేక రాష్ట్రాల్లో 80-90% ఇచ్చారు. నేను ఒకటే అడుగుతున్నా, తెలంగాణ ఏమిటి దేశంలో భాగం కాదా? మనందరికీ దేశభక్తి లేదా? ఇంతటి యొక్క మహాపురుషుడు, ఇంతటి యొక్క ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి, అహంకారం లేని వ్యక్తి, ప్రధానమంత్రి కాదు ప్రధాన సేవకున్నని ప్రకటించుకున్న నరేంద్ర మోడీ గారి వెంట నడవడానికి తెలంగాణ సిద్ధంగా ఉందా లేదా? విభజించాలి, పాలించాలి, పంచాయతీలు పెట్టాలి, రాష్ట్రాల మధ్య చిచ్చు, కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు, నీళ్లకు చిచ్చు, వరదలు వస్తే దోపిడి, వానలు ఎక్కువ తక్కువ వస్తే దోపిడి, ఆహార కొరత, క్యూ లైన్లో అన్నిటి కూడా చెల్లిచిట్టి అయిపోయింది. అంతా కూడా ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. 2600 చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 2600 చోట్ల అలజడులు జరిగితే కర్ఫ్యూ పెట్టించి. కాబట్టి ఇవాళ మోడీ గారి యొక్క ప్రభుత్వంలో పూర్తిగా అందరికీ, అది క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హైందవుడు కావచ్చు, అందరికి కూడా మనిషి ఒకటికి 6 కిలోల బియ్యం వస్తున్నాయి, ఫ్రీగా వస్తున్నాయి. 3 ఏళ్ళు ముందట, ఇప్పుడు 5 ఏళ్ళు, 8 ఏళ్ల పాటు ఉచితంగా బియ్యం. 2014 కన్నా ముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు భారతదేశంలో ఎక్కడ చూసినా మత కల్లోలాలు, బాంబు పేలుళ్లతో ఒక ప్రశాంతమైన వాతావరణం లేకుండా ఉన్న భారతావనిని ఈరోజు భారతదేశంలో ప్రతి చివరి విలేజ్లో కూడా ప్రశాంతతగా నెలకొల్పిన మహానేత మన నాయకుడు ప్రియతమ నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా సంక్షేమ పథకాల మధ్యలో ఆపేస్తారని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని, ఒకవేళ మధ్యలో ఆపితే మళ్ళీ ఎన్నికల్లో ప్రజలు చీపురుకట్టలతో బుద్ధి చెప్తారని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరం భగత్ సింగ్ నగర్లో గృహజ్యోతి పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు 0 బిల్ ఇవ్వడం జరిగింది. లాంచ్ చేయాలనేటువంటి లక్ష్యంతో అందరు మంత్రులు కూడా ఆయా జిల్లాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి పేదవాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళకి మీకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు ఈ నెల నుంచి ప్రభుత్వం ఇవ్వబోతుంది అనేటువంటి భరోసా ఇవ్వడానికి ఈరోజు ఉచిత కరెంటు గృహలక్ష్మి పేరిట, గృహజ్యోతి పేరిట ఈరోజు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా గృహలక్ష్మి అనే కార్యక్రమాన్ని కూడా నిన్న ప్రారంభించడం జరిగింది. గృహలక్ష్మిలో భాగంగా గతంలో 1200 ఉన్న సిలిండరు ఇక నుంచి 500 రూపాయలకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొన్న ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రాకముందు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అదేవిధంగా మా నాయకులైనటువంటి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క, ప్రతి ఒక్కరం కూడా ప్రజల్లోకి వెళ్ళి తిరిగి 6 గ్యారంటీలను ఇస్తాము. 6 గ్యారంటీల ద్వారా ప్రజల సంక్షేమము, నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని చెప్పి మేము మాట ఇవ్వడం జరిగింది. ప్రజలు మా మాటను విశ్వసించారు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ,
మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు మేలు జరుగుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా వాళ్ళు కోట్లు గడించుకొని నిరుపేదల బతుకులు ఎక్కడ ఉన్నవి అక్కడవే ఉంచారు. పిల్లల ఉద్యోగాలు లేవు, ఒక ఇండ్లు ఇవ్వలేదు, మరి సరి అయిన పని కల్పించలేకపోయినారు. ఎన్నో రకాల ఇబ్బందులకు గురైతే ఏ ఒక్క రోజు కూడా ప్రజల సంక్షేమం గురించి ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. అమ్మ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మాయ మాటలు, మోసపూరితమైన మాటలతో వస్తారు. కాంగ్రెస్ పార్టీ అన్నట్టే తక్కువ రోజుల్లోనే 4 కార్యక్రమాలను అమలు చేసింది. ఇంకొక 3, 4 ఉన్నాయి, అవి కూడా త్వరలోనే అమలు చేయబోతుంది. కాబట్టి వాళ్ళు వచ్చి ఏసుగా కొనసాగుతూనే ఉంటుంది. మీరే తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370కి పైగా సీట్లు గెలుస్తుందన్నారు. అభివృద్ధి భారతానికి మోడీ గ్యారంటీ పోస్టర్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. తెలంగాణ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతుందన్నారు. భారత్ మాతాకి చేతులు ఉన్న వాళ్ళు అందరు ఎత్తాలి, 2 ఉంటే 2 ఎత్తాలి, 1 ఉంటే 1 ఎత్తండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. సియావర్ రామచంద్ర మహారాజ్ కి, రామ లక్ష్మణ్ జానకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే అధ్యక్షులు గౌతమ్ రావు గారు, శ్యామ్ సుందర్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు, కామారెడ్డిలో ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డిని, ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించి జాయింట్ కిల్లర్ గా ఈరోజు మన ముందు నిలబడ్డటువంటి వెంకటరమణారెడ్డి గారు, నిజామాబాద్ ఆర్మూర్ నుంచి శాసనసభ్యుడు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పైడి రాకేష్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు ఇటీవలనే అంబర్పేట నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కృష్ణ యాదవ్ గారు, మన పక్కనున్నటువంటి ఉప్పల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవలనే మళ్ళీ పోటీ చేసినటువంటి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, మాజీ శాసనసభ్యురాలు ఫైర్ బ్రాండ్ బడిగే శోభ గారు, మాజీ శాసనసభ్యులు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు గారు, మాజీ శాసనసభ్యులు ఖైరతాబాద్ బీజేపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు పెద్దలు చింతల రామచంద్రెడ్డి గారు, ఈ యొక్క యాత్రకు కోఆర్డినేటర్స్ గా పనిచేసినటువంటి భరత్ గౌడ్ గారు, ప్రదీప్ రావు గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ అయినటువంటి వీరెల్లి చంద్రశేఖర్ గారు, రాజశేఖర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, పాపారావు గారు, కృష్ణ గౌడ్ గారు, అంజన్ కుమార్ గౌడ్ గారు, ఆనంద్ గౌడ్ గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, మన కార్పొరేటర్స్ అయినటువంటి నల్లకుంట అమృత గారు, కాచిగూడ నుంచి ఉమా రమేష్ యాదవ్ గారు, మోండా నుంచి కొంతం దీపిక గారు, ఎల్బీ నగర్ నుంచి కార్పొరేటర్ నరసింహారెడ్డి గారు,
అదేవిధంగా సారంగపాణి గారు, బండారు విజయలక్ష్మి గారు, శ్రీవర్ధన్ గారు, చాడా శ్రీనివాసరెడ్డి గారు, కట్టా సుధాకర్ గారు, విజయలక్ష్మి గారు, గీతామూర్తి గారు, మాజీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు రామకృష్ణ గారు, శ్రీ గణేష్ గారు, వీరేందర్ బాబు గారు, అదేవిధంగా మౌనిక గారు. తాను చదువుకుంటున్న సమయంలో, జీవితంలో స్థిరపడుతున్న సమయంలో తన తండ్రి హత్య జరిగిందని, దీంతో తాను తన తల్లిదండ్రులకు సేవ చేయలేకపోయానని, అందుకే ఏదో రూపంలో సేవ చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గత 25 ఏళ్లుగా తన తండ్రి జయంతి సందర్భంగా కొంతమంది విశిష్ట వ్యక్తులను సన్మానం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈరోజు కూడా కొంతమందికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్మానం చేస్తామన్నారు. శనివారం రవీంద్ర భారతిలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంలో మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎందుకు చేస్తాం మనం జయంతి? ఈ జయంతి ఉత్సవాల కార్యక్రమంలోనే ఈరోజు నేను కూడా అప్పుడు కూడా మా కుటుంబానికి సంబంధించి మేము ఆనాడు రాజకీయంలో లేం, చదువుతా ఉన్న సందర్భము, అప్పుడే ప్రొఫెషనల్గా స్థిరపడతా ఉన్న సందర్భంలో మా తల్లి తండ్రులకు సేవ చేయలేదు, ఏదో విధంగా సేవ చేయాలి అనుకోకుండా ఆ రోజు జరిగిన సంఘటన, ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంటికి దశదిన కర్మ భాగంలో పోయి వస్తూ ఉన్నప్పుడు మరి ఆ దుర్ఘటన జరిగింది. ఈనాటి వరకు కూడా మా కుటుంబంలో కానీ, వారి అభిమానుల్లో కానీ, మా ప్రాంతానికి సంబంధించి వారిని దేవుడుగా కొలిచే అనేక మంది అభిమానులు మరి మనసులో ఇప్పటికి కూడా అది ఒక దుర్ఘటనగా మిగిలిపోయి మరి ఇప్పటికి కూడా మాకు పూర్తి స్థాయిలో బాధగా ఉన్న తరుణంలో మరి జయంతి సందర్భంలో మనం ప్రతి సంవత్సరం గత 25 సంవత్సరాల నుంచి కూడా కొంతమంది విశిష్ట గల వారి ప్రావీణ్యతను ఈ సమాజానికి అందజేస్తూ ఉన్న కొంతమందికి మేము సన్మానం చేస్తూ ఉంటాం. ఆ క్రమంలోనే మేము మరి ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్న తరుణంలో ఈరోజు కూడా కొంతమంది ముఖ్యులను గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం సన్మానించుకునే ఒక కార్యక్రమం ముందుంటుంది కనుక మరి మనం అందరం కూడా వారికి స్వాగతం పలుకుతూ ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, ఈరోజు వారు ఆశయాలని, వారు నడిచిన బాటని, ఏ విధంగానైతే వారు ప్రజల సమస్యల విషయంలో సమస్య పరిష్కారం చేయాలని ఒక తపన, తృష్ణ, ఓ కఠినంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులను ఎదుర్కొని ఒక చిన్న స్థాయి గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగి ఆ రోజు ఎల్ఎల్బిగా ఒక అడ్వకేట్గా రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంలో మరి ప్రాక్టీస్ చేస్తూ ఆనోడు కూడా మరి వారి నాన్నగారు మా తాతగారు అనుకోకుండా మరణించడంతో వారు జిహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో మహిళా, శిశు, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ ద్వారా గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరు ఉండేలా చూడాలన్నారు. కేంద్రాలకు సొంత భవనాలు ఉండేలా చూసుకోవాలన్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ రా కదలిరా సభ కోసం నెల్లూరు వచ్చారు.
ఈ సందర్భంగా వేమిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చేరిన ప్రతి ఒక్కరికి నేను మీ మనిషిగా ఎల్లప్పుడూ పార్టీలో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ప్రజలకు మరింత సేవ చేసేదానికి నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయడానికి నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు టీడీపీలో వచ్చారు. గురజాల నియోజకవర్గంలోని దాచపల్లిలో రా కదలిరా సభను ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. చంద్రబాబు సమక్షంలో లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరారు. లావు శ్రీకృష్ణదేవరాయలకు చంద్రబాబు పార్టీ కండువా కప్పారు. యువ ఎంపీకి టీడీపీలో సాదర స్వాగతం పలికారు. భుజం తట్టి అభినందించారు. గుంటూరు నగరంలో తాగునీటి సరఫరా పూర్తిస్థాయి రక్షణ చర్యలు తీసుకుంటున్నామని, తాగునీటి సరఫరాలో ఎక్కడ కలుషిత నీరు సరఫరా కావడం లేదని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. రీజనల్ ల్యాబ్ సూచన మేరకు గుంటూరు నగరంలో 127 పానీపూరి బండ్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశామన్నారు. 265 మాంసం విక్రయ దుకాణదారులకు నోటీసులు ఇచ్చామని కమిషనర్ కీర్తి తెలిపారు. సేట్ రావాల్సిందా? మొత్తం రావేమో మల్కాజ్గిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే మరీష్ రాజశేఖర్ రెడ్డి శనివారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. లిఫ్ట్ పనిచేయడం లేదని తెలపడంతో వెంటనే లిఫ్ట్ రిపేర్ చేయాల్సిందిగా కమిషనర్కు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు కావాల్సిన వాటర్ ప్లాంట్, జైన్ కమ్యూనిటీ వారు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ యొక్క దగ్గర వాళ్ళు ఏదైనా ఇష్యూ ఉంటే టీఎస్ఎంఐడిసిలో చూసుకోవాలి, కానీ ఇక్కడ ఆపడం మూలాన వాళ్ళ మీద కూడా క్రిమినల్ గా ఎందుకు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెడకు కాళేశ్వరం ఉచ్చు బిగించే సమయం దగ్గర పడిందని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ అన్నారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికలో
పలు బ్లాకుల్లో ప్రమాదం పొంచి ఉన్నట్టు చెప్పిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అన్నారం సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇదే పద్ధతిలో కట్టారని వాటికి కూడా ప్రమాదం ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. Condition is rendered useless until fully rehabilitated. ఈ మాట కూడా వాళ్ళ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఫర్దర్ వారు చెప్పడం ఏంటంటే ద లైక్లీహుడ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ అదర్ బ్లాక్స్ రిజల్టింగ్ ఇన్ ఏ సిమిలర్ మోడ్ ఎగ్జిస్ట్స్. అంటే ఇతర బ్లాక్లకు కూడా ఈ డేంజర్ ఉన్నదన్నమాట నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది 1 నవంబర్ నాడు ఇచ్చిన రిపోర్ట్లోనే చెప్పడం జరిగింది. ఫర్దర్గా వారు చెప్పింది ఏంటంటే దిస్ వుడ్ వారెంట్ రిహాబిలిటేటింగ్ ద హోల్ బ్యారేజ్, మొత్తం బ్యారేజ్నే రిహాబిలిటేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది 1 నవంబర్ నాడు చెప్పింది. అదేవిధంగా మళ్ళీ ఫర్దర్గా ఆ రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజెస్ హ్యావ్ సిమిలర్ డిజైన్స్ and construction methodologies making them prone to similar failure modes. అంటే అన్నారం సుందిల్ బ్యారేజీలు కూడా ఇదే విధంగా కట్టబడ్డాయి కాబట్టి అవి కూడా ఫెయిల్ కావటానికి అవకాశం ఎక్కువ ఉందన్న మాట చెప్తే ఎవడో నిపుణుడంట ఈయనకు చెప్పిందంట కేటీఆర్ గారికి ఇమ్మీడియట్గా రిపేర్ చేయండి నిపుణులు చెప్తున్నారు. తాను కొందరిని మేనేజ్మెంట్ కోటా అని అంటుంటానని, కానీ అలాంటి కోటా మొదటిసారి గెలవడానికి మాత్రమే ఉపయోగపడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం రవీంద్ర భారతిలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో శ్రీపాదరావు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. శాసనసభ స్పీకర్లుగా చర్చ చేయాల్సి వస్తే అయ్యదేవర కాళేశ్వరరావు గారి నుంచి మొదలు పెడితే రామచంద్రారెడ్డి గారు, శ్రీపాదరావు గారు ఒక మంచి సాంప్రదాయాలను నెలకొల్పి శాసనసభ అంటే కొంతమంది సమూహం అల్లరి చేసే వేదిక కాదు, ప్రజల యొక్క సమస్యల్ని ప్రతిపక్షాలు ప్రస్తావిస్తే పాలకపక్షం వాటికి పరిష్కారం చూపించాలనే వేదికగా వారు ఆ సభను కొనసాగించారు. అందుకే ఆనాడు నాకు గుర్తున్నంత వరకు శ్రీపాదరావు గారు స్పీకర్గా ప్రతిపాదన వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నందమూరి తారక రామారావు గారు వారి ప్రతిపాదనకు సంతకం పెట్టినరు. అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఏకగ్రీవంగా శ్రీపాదరావు గారు స్పీకర్గా ఎన్నిక కావడానికి ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు సంతకం పెడితే స్పీకర్గా వారు బాధ్యతలు నిర్వహించారు. వారు మర్రి చెన్నారెడ్డి గారితో, పివి నరసింహారావు గారితో, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో, ఎన్టీ రామారావు గారితో, పెద్దలు వెంకటస్వామి గారితో ఇలాంటి చాలామంది నాయకులతో కలిసి పనిచేసి ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, తెలంగాణ ప్రాంతం కావచ్చు, సమస్యల పరిష్కారంలో తనదైన పాత్రను శ్రీపాదరావు గారు పోషించారు. అందుకే ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వారిని అభిమానించే వాళ్ళు, వారిని గుర్తు చేసుకునే వాళ్ళు, వారిని పివి నరసింహారావు గారిని గుర్తు చేసుకున్న తర్వాత వారిని కూడా గుర్తు చేసుకోవడం అంటే వారు నిర్వహించిన పాత్ర కీలకమైనది, బాధ్యతాయుతంగా వారు నిర్వహించింది. వారి వారసత్వము నేను అప్పుడప్పుడు కొన్నిసార్లు కొంతమంది మీద మేనేజ్మెంట్ కోటా అని అప్పుడప్పుడు చతుర ప్రదర్శిస్తుంటా. మొదటిసారి రావడానికి మాత్రమే అది పనిచేస్తుంది. శ్రీధర్ బాబు గారు కూడా అనుకోని పరిస్థితుల్లో శ్రీపాదరావు గారి పుత్రుడిగా మొదటిసారి శాసనసభకి ఎన్నికైనా తర్వాత మెరిట్ స్టూడెంట్గా తన మెరిట్ నిరూపించుకొని ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కీలక బాధ్యతలు నెరవేర్చిండు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ తానే నడిపిస్తున్నాడు. మీకు అందరికీ తెలిసి ఇంతకుముందు మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పకనే చాలా విషయాలు చెప్పిండు.
ఇదే కాదు, సభలో మా స్పీకర్ గారు మేము కూడా ఎవరైనా అతిగా చేస్తే గొంతు నొక్కాలన్నా వారి అనుమతి ఉండాల్సిందే, వారి సైగలు ఉండాల్సిందే. అంటే ఈరోజు ఐటీ మినిస్టర్గా, ఇండస్ట్రీస్ మినిస్టర్గా, శాసనసభ వ్యవహారాల మంత్రిగా, అన్నిటికంటే ముఖ్యంగా నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయిన గతంలో నాకు ఎలాంటి అనుభవం లేదు, మంత్రిగా కానీ ఇతర ప్రభుత్వాన్ని నడిపించిన పరిపాలనమైన అనుభవం లేదు. కానీ వారు ఎంబడి ఉండి వారి సలహాలు సూచనలు, వారి సూచన మేరకి రాష్ట్రాన్ని సంక్షేమం విషయంలో కానీ, అభివృద్ధికి పెట్టుబడులు తీసుకురావడం విషయంలో కానీ వారి అనుభవాన్ని, అదేవిధంగా వారికి ఉన్న నైపుణ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. వారు ఈరోజు నిజంగా శ్రీపాదరావు గారు పైనుంచి చూస్తే శ్రీధర్ బాబు గారు ప్రయోజకుడైండు, ఇంకా ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలి అని తప్పకుండా వారిని ఆశీర్వదిస్తుంటాడు. ఈ సందర్భంగా నేను పదే పదే శ్రీధర్ బాబు గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడానికి ప్రయత్నం చేయను. వారి గొంతులో ఉన్న స్పష్టత ఇతరులకు లేదు. జయక్కని అడుగుతున్న, చిన్నప్పుడు ముద్దపప్పు పెట్టిందా, నెయ్యి పెట్టిందా? వారి భాష మీదనే కాదు, భావం మీద వారి గొంతులో స్పష్టత మనందరికి తెలుసు. అందుకే ఈరోజు ఈ 80 రోజులు